పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఎందుకంటే తనకి 2 ఇల్లు ఉంటాయి. ఒకటేమో టౌన్ లో ఉంటుంది, కానీ వారు పండుగ చేసుకుంటున్న ఇల్లు ఇది ఎక్కడిగా తెలుస్తుంది. కాబట్టి డెడ్ బాడీని మాత్రం ఆసుపత్రి నుంచి నేరుగా తన ఉంటున్నటువంటి ఊరికే తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇక్కడే ఉన్న దాదాపు ఇక్కడ ఎవరిని చూసినా గానీ అక్కడ ఒక సామాజికంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతు మూగబోయింది, ఒక నొక్కి వేయబడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే తమకు ఇన్నాళ్ళు అండగా ఉన్నటువంటి ఒక గొంతు అనేది మళ్ళీ కనిపించకుండా పోతుంది, మా కోసం నిలబడ్డటువంటి ఆ మనసు అనేది మళ్ళీ కనిపించకుండా పోతుందన్న ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఉన్న. దాదాపు యువకులు కూడా చాలా బాధపడుతున్నారు. ఒక్కసారి విజువల్ చూస్తుంటే వాళ్ళ విషణ వదనంతో వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎక్కడ చూసినా ఎవరిని మందలించినా గానీ మాట్లాడేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే తన ఎక్కడైతే ఉంటుందో తన వాళ్ళ భార్య కూడా తను ఏమి చెప్పలేకపోతుంది. ఇన్ని రోజులు సమాజం కోసం నిలబడ్డ తను ఎవరైతే ఉన్నారో ఆమెనే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితిలో ఎదుర్కొంటుంది సమాజం అన్నటువంటి విషయాలు కూడా మనకు ప్రస్తుతంగా తెలుస్తుంది. ఒక్కసారి ఏం చేసినా గానీ వాళ్ళ బంధువుల్ని చూస్తుంటే హృదయ విదారకంగా ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కసారి మనకు ఒక్కసారి గాజర్ల అశోక్ గారు ఒక్కసారి ఉన్నారు, ఒక్కసారి మనం వారితో మాట్లాడదాము. సార్, ఇప్పటివరకు అయితే నిజంగా ఇప్పటిదాకా భూపాలపల్లిలో ఫస్ట్ హత్య రాజకీయాలుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇట్లాంటి ఈ వాతావరణం చూస్తున్న నిజంగా మీకు ఏమనిపిస్తుంది? ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా? వాస్తవంగా చెప్పాలంటే ఇది రాజకీయ హత్యలో మొదటి హత్యగానే ఇవాళ భూపాలపల్లికి సంబంధించి కనబడుతున్నది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇట్లాంటి హత్యాపూరితమైనటువంటి శక్తులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే భూపాలపల్లి అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఇక్కడ వ్యాపారులు ఉన్నారు, అనేక రకాలైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రజా సమస్యల మీదనో ఇతరత్ర విషయాల మీదనో ఎవరైతే నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఇలాంటి హత్యాపూరితమైనటువంటి చర్యలు చేయడం అనేది భయభ్రాంతులకు గురి చేయాలని ఎవరైతే చేస్తున్నారో, ఈ హత్యలో పాల్గొన్న వాళ్ళు కానీ ఈ హత్యకు పాల్గొనడానికి వెనక నుంచి ప్రోత్సహించిన వాళ్ళు కానీ వాళ్ళందరి మీద చాలా సీరియస్ గా కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సీరియస్ గా నిర్ణయం తీసుకుని ఉన్నది. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది. అవసరం అయితే ఇక్కడ పోలీసులు ఇప్పుడు దీని మీద విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు లొంగిపోయిందని అరెస్ట్ చేసినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి, మనం చూస్తున్నాము. అది సరిపోదు, చాలా సమగ్రంగా లోతుగా నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరగాలి. దోషులు ఎంతటి స్థాయి కలిగిన వాళ్ళైనా కూడా కఠినంగా శిక్షించడం ద్వారా మాత్రమే ఆయన ఆత్మశాంతి చేకూరడం ఒకటే కాదు, వాస్తవంగా భూపాలపల్లిలో ఇలాంటి హత్యా రాజకీయాలకు ఇది చివరి అంకంగా ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే ఇక్కడ నిష్పక్షపాతంగా ఒకవేళ విచారణ జరగనట్లయితే దీన్ని సిబిసిఐడికి అయినా కూడా అప్పగించి చేయించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది దాన్ని కూడా మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఇలాంటి హత్యలు చేయడం ద్వారా భయపెట్టగలుగుతామని, లేకపోతే ఇక్కడ భయపూరిత వాతావరణం నెలకొల్పగలుగుతామని ఎవరైతే సంకలు గుద్దుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా ఖబర్దారని హెచ్చరికలు చేస్తున్నాము. మీ ఆటలు ఇలాంటి ఆటలు చెల్లేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా దీనిలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా ముందు భవిష్యత్తులో ఎవరు ఇలాంటి సాహసం చేయకుండా ఇలాంటి తప్పుడు దారులు పోకుండా ఉండడం కోసం కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రయత్నం జరగాలనేది కోరుకుంటున్నాం. ఓకే, దాదాపు దేశవ్యాప్తంగా ఎంతో చరిత్ర సృష్టించినటువంటి ఒక మెగా ప్రాజెక్ట్ గా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పటికే అందరికీ తెలిసింది దాదాపు 1,35,000 కోట్ల ప్రజాధనం నష్టమైందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక నివేదికలు తెప్పించుకుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా ఈ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాలన్నటువంటి అంటే నాసిరకమైనటువంటి వ్యవస్థతోటి ఒక ప్రాజెక్టు కట్టారని చెప్పి అంటున్నారు. కానీ ఒక ప్రశ్నించేటువంటి ఒక గొంతును ఇక్కడ అంటే తుడిచివేయడం ద్వారా మరింకెవరూ లేవకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే. ఇప్పుడు వాటి మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల గత ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా తన వంతు బాధ్యతగా తను కూడా ఆ ప్రయత్నం చేస్తూ వచ్చిండు. సరే, ఏ కారణాల రీత్యా అయినా కూడా వ్యక్తిగతంగా ఏమైనా కక్షలు ఉంటే మాత్రం హత్యలు చేస్తారా? హత్యలు చేయడానికి ప్రోత్సహిస్తామా మనం ఇవాళ? ఏ సమాజంలో ఉన్నాం మనం కాబట్టి హత్యలు చేయడానికి ప్రోత్సహిస్తాం ఇవాళ? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఆయన చేసి హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ వెనుక ఇప్పుడు రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగా ఇవాళ మేమే హత్య చేసాము అని వచ్చి లొంగిపోయిన వాళ్ళు నిజంగా హత్యలో పాల్గొన్నారా? లేదా ఎవరైనా సుఫారీ ఇచ్చి సుఫారీ వాళ్ళతో హత్యలు చేయించి వీళ్ళు మాత్రం ఆడికి వచ్చి అందరి ముందట ఏది మనం కడపలనో కర్నూలులో వింటాం కదా, ఇట్లాంటివన్నీ కూడా హత్య చేసిపోయేటువంటి బ్యాచ్ వేరే ఉంటది. మేమే చేసినామని వచ్చి ముందుకు వచ్చి సరెండర్ అయినట్టుగా నాటకం చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా లేదా అనేది పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ చేస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. ఇది కనుక ఇక్కడ కరెక్ట్ గా
నిజంగా లోతుగా ఇక్కడ ఎంక్వైరీ జరుగుతలేదు అనుకుంటే అవసరం అయితే మేమే చెప్తున్నాం ఏంటంటే సిబిసిఐడి ఎంక్వైరీ కూడా చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఓకే, ఇక్కడ జరిగినట్టు సిచ్యువేషన్ చూస్తుంటే ఏంటంటే చాలా ప్రొఫెషనల్స్, ఎందుకంటే మొత్తం కడుపులో పేగులు బయటకు వచ్చేంత దారుణమైనటువంటి స్థితిని కూడా చూస్తున్నారు. దాదాపు ఏంటంటే ఇక్కడ ఇదివరకు మర్డర్ చేసినటువంటి అనుభవాలు కూడా ఎవరికి లేవు. అట్లాంటప్పుడు నిజంగా మీరు ఆరోపిస్తున్నట్టుగా వేరే బయట ప్రాంతాల మంకీ క్యాపులు ధరించి వచ్చి ఆ మర్డర్ చేసినటువంటి వ్యక్తులు మర్డర్ చేసి వెళ్లిపోయి ఆ ప్రీ ప్లాన్ గా వీళ్ళే కొంతమంది వేరే వాళ్ళు వచ్చి లొంగిపోయిన అనుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో. ఇప్పుడు అవన్నీ పోలీసులు పరిశీలిస్తారు. ఎవరైతే మేమే హత్య చేసినామని ముందుకు వచ్చి లొంగిపోయినట్టుగానో లేదా అరెస్ట్ చేస్తున్నట్టుగానో చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు యాజ్ పర్ రూల్ ప్రకారము నిజంగానే వీళ్ళు ఈ హత్యలో పాల్గొంటే దానికి సంబంధించిన అన్ని రకాల విషయాల్ని పరిశీలిస్తారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు కానీ కేసు పరిశోధనలు కానీ సీన్ రిపీట్ చేస్తూ కూడా చేయడం అనేది ఉంటుంది. వాస్తవాలు ఏందనేది పోలీస్ ఇంట్రాగేషన్ లో ఖచ్చితంగా తేలుతాయి. మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఇలాంటి హత్యా రాజకీయాలు కానీ హత్యాపూరితమైనటువంటి గూండాయిజం రౌడీజం జరగడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇచ్చేది లేదు. ఈ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. ఏం జరిగినప్పటికీ ఇలాంటి అవకాశం ఇంకొకసారి ఎవ్వరు కూడా చేయకుండా ఉండేందుకు చాలా ఖచ్చితంగా చాలా సీరియస్ గా కంట్రోల్ చేయాలనేటువంటిది మేము కోరుకుంటున్నాము. భూపాలపల్లిలో ఇంకెవ్వరు కూడా ఇలాంటి హత్య వైపు పోయేటువంటి సాహసం చేయకుండా అలాంటి ఆలోచన చేయకుండా సీరియస్ గా కంట్రోల్ చేసి ఇప్పుడు చేసిన వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ గానీ ఇప్పుడు ఇంత ట్రాన్స్పరెన్సీ గానీ ఇప్పుడు ఈ గత కొద్ది కాలంలోనే మీకు కనిపించేటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని మేము ఇనిషియేషన్ తీసుకుంటున్నాము ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పారు. ఇప్పుడే కొంతమంది వెళ్లి లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఒక డ్రామాగా చూడొచ్చా, లేకపోతే నిజంగా పోలీసులు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్ మీద మీకు నమ్మకాలున్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నది. గౌరవ మంత్రివర్యులు కూడా దీని మీద రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ఫాలో అప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కాళేశ్వరం మీద చేసినటువంటి కేసు విషయంలో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉన్నది, నేషనల్ వైడ్ గా కూడా చర్చ ఉన్నది. కాబట్టి ఇది ఒక సీరియస్ కేసుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దీన్ని గైడ్ చేస్తున్నది. పైనుంచి కింద పోలీసు అధికారుల మీద కూడా సీరియస్ ఒత్తిడి ఉన్నది దీని మీద. కాబట్టి సీరియస్ గానే ఇక్కడ పరిశోధన జరుగుతుందని మేము నమ్ముతున్నాం. జరగకపోతే మేమే చెప్తున్నాం, ఒకవేళ కనుక నిష్పక్షపాతంగా ఇక్కడ విచారణ జరగలేదు, ఏమైనా లోటుపాట్లు జరుగుతాయి అనేటువంటి అభిప్రాయం అనుమానం కలిగితే అవసరమైతే దీన్ని సిబిసిఐడి కానీ ఎంతకంటే పై స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటి అవసరం ఉన్నదనేది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు, మేమందరం కూడా మాట్లాడుతున్నాం. ఓకే, అయితే దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో కూడా సబ్బన్న వర్గాలు కూడా దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయ హత్యగా ఇది తొలిది కావాలి, ఇదే చివరిది కావాలన్నట్టు కూడా అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరిని కదిలించినా గానీ నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మళ్ళీ రిపీట్ కావద్దు. ఎందుకంటే వాళ్ళ హృదయ వేదన మాత్రం చూస్తుంటే అర్థమవుతుంది. ఏదైనా వాళ్ళ భార్య నిన్న మాట్లాడినటువంటి అంటే కాలైనా తీయకపోయారు, చేయని తీయకపోయారు, కానీ చంపేస్తారన్నటువంటి ఒక ఆలోచనలు చూస్తే మాత్రం ఎంతటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ మనకైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా దీన్ని ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి స్థానికంగా లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు అయితే నిజంగా మీ గ్రామంలో చూసినట్టయితే ఎవరు ఇంట్లో చూసినా గానీ ఒక విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా సిచ్యువేషన్ చూస్తుంటే? మేము గ్రామం కాదు, ఇక్కడ స్థానికంగా చెప్పండి, మీ విషయం తెలిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? హత్య అయితే కొద్దిగా దారుణమైన హత్య, కొద్దిగా విచారకరం వ్యక్తం చేస్తుంది. ఇది పునరావృతం కాకుండా కొద్దిగా ముఖ్యమంత్రి గారు కానీ మామూలుగా హోమ్ మినిస్టర్ కానీ జిల్లా ఎస్పీ గారు కానీ స్థానిక పోలీసులు కానీ కొద్దిగా ఇక మీద కూడా జరగకుండా కొద్దిగా పునరావృతం కాకుండా చేయాలని అభిప్రాయం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలి. ప్రతి ఒక్క అధికారి కూడా ఒక బాధ్యతగా ఇట్లాంటి సమయంలో అంటే ఒక న్యాయానికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి కొన్ని ప్రాజెక్టులు అంటే అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి న్యాయం చేయాలన్నటువంటి ఒక సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాదాపు నిన్నటి నుండి అంటే వాళ్ళ వాదన ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అన్నది కూడా ఇక్కడ మనకు ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు చదువుకుంటున్న కూతురు కూడా అక్కడే ఉంది, అక్కడ మృతదేహం దగ్గర విలపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ చనిపోయిన తండ్రి అయితే దొరకదు. కానీ ఏదైతే న్యాయం కోసం పోరాడిరో ఆ న్యాయం మాకు కావాలి, ఆ ఎవరైతే హత్య చేశారో ఆ హంతకులు మాకు కావాలన్నటువంటి ఆ వేదన తన మాటలోనే మనకు ఒకసారి కనిపిస్తుంది. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలు వేరు, ఇక నుండి జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు అన్నటువంటి కోణంలో చూడాలి. తను చదువుకుంటున్నటువంటి అమ్మాయి నిజంగా ఎంత బాధపడుతుంది, తన భవిష్యత్తు ఏందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం
నిన్నటి నుండి ఎంతో మాట్లాడుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అక్కడ స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యే గానీ కొంత అధికారులు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేశారు, కానీ వారి మనసులో ఉన్నటువంటి బాధను తీర్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎవరు వచ్చినా కాదు. ఎందుకంటే వాళ్ళ మానసికంగా అంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? మీ ఇంటికి కూడా దాదాపు 10 లక్షల సుపారీ ఇస్తే మీరు ఖచ్చితంగా కేసును విరమించుకోండి అని చెప్పి బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దానికి ఉదయం నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీ ఇంటికి ఏమన్నా తెలిసిందమ్మా ఈ విషయం? ఎప్పుడైనా మీ నాన్నగారు మీ ఏమైనా చెప్పారా? ఎమ్మెల్యే సార్ 10 లక్షలు ఇస్తా అని కాంప్రమైజ్ కమ్మని చెప్పారు. డాడీ అవ్వలేదంట, అందుకు బెదిరించిందంట. మళ్ళీ తర్వాత డాడీ కబ్జాలోనే డాడీ అడిగితే ఇట్లా వీడియో యాక్టివిటీ 3 months 4 months జైలు పంపించిండు. నెక్స్ట్ కాళేశ్వరం మీద అది మేడిగడ్ ప్రాజెక్ట్ మీద కేసు పెట్టిండు. కేసు పెట్టిన వెంటనే అది మళ్ళీ ఈ రోజున నిన్ననో ఈ రోజు అది లాస్ట్ హైకోర్టు ఆర్డర్ ఉందని ఇదంతా ఓవర్లేక డాడీని ప్లానింగ్ తోనే చంపేసారు. ఓకే ఓకే. ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీ ఇంట్లో ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందమ్మా ఇది? మీ ఎందుకంటే నాన్న ఇప్పుడు అమ్మకి కానీ మీకు కానీ ఏదైనా డిస్కషన్ వచ్చిందా ఇట్లా? వచ్చింది. మళ్ళీ మేము కూడా చూస్తున్నాం జైలు తీసుకెళ్లడం. బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా గుండాలంతా ఇదే డాడీ ప్లానింగ్ తోటి ఇట్లా చంపేసారు. వాళ్ళే మొత్తం గంట వెంకటరమణారెడ్డి ఇప్పుడు కాళేశ్వరం మీద మెడికల్ ప్రాజెక్ట్ వేసినాం కేటీఆర్ మీద, వాళ్ళే అంత నిఘాతోనే ఇదంతా వీళ్ళతో దీని నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి లోకల్ నుంచి ఈ రౌడీస్ ఇట్లా పెట్టి ఇట్లా చేయించిల్లు. ఇప్పుడు మీ అమ్మ దాదాపు మనకు 15వ వార్డు నుంచి వెళ్ళి పోటీకి చేసిందని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి పోటీ చేసింది, కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చింది? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అవినీతిని బయటకు తీసుకొచ్చేటువంటి విధమైనటువంటి నచ్చగానైనా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది. అవును, ఇది మాత్రం నిజం. అవును, ఇలానే అయిపోయింది. డాడీ అట్లా అవినీతి తీస్తుంటే డాడీ జైలు పడేసి జైలు ఎట్టేసి డాడీ తొలగించారు పార్టీ నుంచి. అంటే ఇద్దరు జైలుకి వెళ్ళాడా? 3-4 times వెళ్ళిండు. 3 సార్లు గంట వెంకటరమణారెడ్డి చేయబట్టి వెళ్ళిండు. తనే చేయించిండు వీళ్ళతోని. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీకున్నటువంటి సమాచారం వాళ్ళు చెప్తున్న దానికి ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ మర్డర్ గానే భావిస్తున్నారా? అవును, రాజకీయ మర్డర్. బీఆర్ఎస్ పార్టీ మొత్తం. పోయిన మనిషి అయితే రాదు కదా సార్. కాలం వాళ్ళని తీసుకెళ్ళడం కాదు, మాకు ఇప్పుడే న్యాయం కావాలి, వాళ్ళకి బయటపడాలి సార్, అంతే. ఓకే. అంటే ఇప్పుడు న్యాయం కావాలంటే ఎట్లాంటి న్యాయం కావాలమ్మా? ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రజల సొమ్ముతో జరిగినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నారు. నిజంగా దాని మీదనే ఇట్లా జరగవచ్చా, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా? దాని మీద డాడీ దాని మీద మెడికల్ మీద ప్రాజెక్ట్ మీద కేసు వేసాడు డాడీ. అందుకే ఇదంతా ప్లాన్ బట్టి ఇప్పుడు ఈ రోజు నిన్ననో హైకోర్టు లాస్ట్ ఆర్డర్ వచ్చింది. సో అది సక్సెస్ కావడానికి అది రాబోతుంది. సో మళ్ళీ పిటిషన్ మళ్ళీ పెడతాడేమో అని ఇట్లా ప్లాన్ చేస్తే చేసేది వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ చెప్పండి అమ్మా, ఇద్దరు కూడా తను జైలుకి వెళ్ళి అంటున్నాడు కదా, 3 సార్లు వెళ్ళి సార్. ఏమైతుందమ్మా నీకు? నా తమ్ముడు బిడ్డ పెళ్లి చేసిండు, మామ జారిండు హరి బాబు అందరు. మా తమ్ముని 12 ఏళ్ళ పిల్లగానప్పటి నుంచి అయ్యా దాదాపు ఇప్పుడు ఎవరైతే సరళ తను ఉంది నిన్నటి నుంచి తను అసలు పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆవేదన మాత్రం భరించలేకపోతున్నాం. అసలు ఏం జరిగిందమ్మా మీకు? ఎందుకంటే నాయన బిఆర్ఎస్ రమణారెడ్డి హరిబాబు వస్తాలో జరిగింది ఇది. వాళ్ళిద్దరే చంపారు నా భర్తను. వాళ్ళ డబ్బు ఇచ్చి అంజర్లను పెట్టి చంపించిండ్రు. కొత్త హరిబాబు గారు రమణారెడ్డి గారు చంపించిండు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంపించిన భర్తను ఎవరు చంపాలి? వాళ్ళే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళేనా లేకపోతే ఇస్తాండు? వాళ్ళు బట్టల్లో పెట్టిండ్రు. వీళ్ళు వెనకాల ఉండి నాయన ఇవాళ కోరుడు గుర్ర కోరుడు నాయన వీళ్ళు వాళ్ళు పెట్టింది చెప్పిండ్రు. వాళ్ళ పైసలు ఇచ్చి చంపమని చెప్పిండ్రు. అసలైన కారకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇల్లు దాక్కున్నారు. వీళ్ళ బట్టల్లో పెట్టి చంపించిండ్రు. ఇంకా వాళ్ళిద్దరు వస్తాయి ఉన్నది. రమణారెడ్డి ఆయంలో హరిబాబు చంపించిన నా భర్తను. వీళ్ళిద్దరే బీఆర్ఎస్ పార్టీ గుండాలు చంపించిన నా భర్తను హరిబాబు ఎవరోలే. ఎందుకంటే ఇద్దరు కాంట్రాక్టర్లు ఉన్నారు. నా భర్తను భూమి అడిగితే ఈయనంటే పొలం మాత్రం భూమిలో పొలం అడితే గుంట భూమి అడిగి చేయలేదట. అప్పటి నుండి పక్క పెంచుకున్నాడు. పక్క పెంచుకొని మంచిగా మాట్లాడిండు. ఇక నిన్న చంపించిండు. అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి మీద కేసు ఇవ్వాలని రేపు మేము గెలుస్తాం. నా భర్త మొన్న చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే అది ఇచ్చిన కాదు నాకు తెలుసు. వద్దని ఫస్ట్ వద్దంటే అక్రమంగా జరుగుతుంది అని భూ కబ్జాల మీద జరుగుతానని వాటిలో కొట్లాడేది. అట్లనే అదేసిండు. నిన్ననో ఇవ్వాలని వచ్చేది ఉండే మనం గెలుతామని మాట్లాడిండ్రు. అది గెలిచినాక వాళ్ళకి ముఖం ఉండదని ఈ పని చేసిండ్రు, చంపించిండ్రు. మేము కేసు గెలిచేది ఉండే. కేసు
నా భర్తలో కేసేసింది దాని మీద. అది మేము గెలుస్తాం. ఇవాళ నిన్ననో ఇవాళ వచ్చేది ఉండే, మొన్ననో నిన్ననో అంతే గెలిచి అయిపోయి ఉండే. అది గెలితే వాళ్ళ ఆర్డర్ నడవగానే ఈ మర్డర్ చేయించారు. ఇప్పుడు ఇంత జరిగింది కదా మీ భర్త ఇప్పుడు ఎందుకంటే ఒక విగత జీవిగా మారిన క్రమంలో నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆశయాలు కానీ ఆకాంక్షలుగా ఉండాలంటే ఏం చేస్తే మంచిగుంటది? అసలు నిందితులు ఎవరు, అసలు చేసిన పనులు ఎవరైనా తెలుస్తలేదు. బిఆర్ఎస్ రమణారెడ్డి గారిని హరిబాబు గారిని శిక్షించాలి, వాళ్ళని పిలవాలి. అది ఇప్పుడు మీరు రాసుకోండి. రమణారెడ్డి గారిని హరిబాబు గారిని ఇద్దరు నిలిచిపెట్టద్దు. నా భర్త ఎట్లా వాళ్ళని శిక్షించాలి. నా భర్త ఆత్మశాంతి కావాలంటే వాళ్ళు ఉండద్దు భూమి మీద, వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళకు నా భర్త న్యాయం చేయండి. అయితే ఇక్కడ మాకైతే ఇప్పుడే న్యాయం కాదు. కాలం వాళ్ళు తీసుకోపోయినప్పుడు చేయడం కాదు, వాళ్ళు ఇప్పుడే బయట పడాలి. కాలం వాళ్ళని తీసుకోపోయేటప్పుడు ఇప్పుడే కావాలి. మాకు అది న్యాయం మాకు ఇప్పుడే కావాలి. వాళ్ళ న్యాయం చేయకపోయిన కాలం చూసుకుంటారు సార్, కాకపోతే ఖచ్చితంగా మాకు ఇప్పుడే కావాలి. ఓకే, ఇక్కడ మనం ఒక్కసారి మనం అయితే చూద్దాం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నటువంటి రమణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు, హరిబాబు గారు ఇద్దరు కుట్రవన్నీ నా భర్తను చంపించారు. వాళ్ళు అబ్బాయి ఇవ్వలేరు, వాళ్ళ అనుచరులతో చంపించారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో హరిబాబు గారు, కేటీఆర్ గారు, ఈ హరీష్ రావు గారు, ఈ రమణారెడ్డి గారు, ఎమ్మెల్యే చంపించిన వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారో చూస్తాను సార్. వాళ్ళు కూడా ఒక్కొక్కరు చనిపోతారు కదా, ఎంతకాలం కాలమే చూస్తారు సార్. ఎంతకాలం ఉంటారో మేము కూడా చూస్తాం సార్. చంపించాలి ఇప్పుడు డబ్బులతో తీసుకెళ్ళిలా సార్ డాడీని, కాలమే చూస్తారు సార్. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి అయితే పరిశీలిద్దాం. ఎందుకంటే కేసు విత్డ్రా చేసుకుంటే 10 లక్షలు ఇస్తామని చెప్పి గత కొద్ది రోజులుగా, నెల రోజులుగా వాళ్ళకు సమాచారం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల కోసం ఇన్ని రోజుల నుంచి చేసింది ఒక డబ్బులకు లొంగేటువంటి మనస్తత్వం కాకపోవడంతో తను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తను లొంగే పరిస్థితులు అని చెప్పి అన్నారు. ఈ రోజు కేసు విచారణ ఉన్నది. ఒకవేళ కేసు విచారణ కనుక ఖచ్చితంగా న్యాయం తమ వైపే వస్తుందన్నటువంటి ఒక సూచనలు, నమ్మకం కూడా తనకు ఉన్నటువంటి విషయాన్ని కూడా తన భార్యకు చెప్పారు. ఇదే విషయం ఇంట్లో డిస్కషన్ చేసింది. కానీ దాదాపు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా తను చెప్తుంది. దీనికి సంబంధించి కనుక ఇక మెగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల మీదనే ఈ మర్డర్ జరిగిందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులు శిక్షించాలంటున్నారు. ఇప్పటికే అసలు చంపినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు అన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒక దొంగ కేసులు బనాయించడం వల్ల కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ లొంగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిందితులు వెనుకుండి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఆందోళన మాత్రం ఇక్కడ చాలా మందిలో కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా చాలా తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరిస్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ సోదరులు తెలుగు వాళ్ళ అన్న ఇక్కడే ఉన్నాడు. అతను ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎవరు అసలు మనుషులు కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే సమాజం కోసం నిలబడుతున్నామన్నటువంటి ఇన్ని రోజులు ధైర్యంతో తలెత్తుకొని తిరిగినటువంటి తమ కుటుంబము తన తమ్ముడు కోల్పోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం వాళ్ళ అన్నయ్య మనతో ఉన్నాడు. ఒకసారి సార్ చెప్పండి సార్, నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కేసు విచారణకు ఉండే అసలు ఈ హత్యకు కారణం ఏందని మీకు భావిస్తున్నారు? మీకున్నటువంటి రమణారెడ్డి గారు, హరిబాబు వాళ్ళు ఇక మా ఓనిగా ఉంటే ఇక వాళ్ళని అనేది రమణారెడ్డి సార్ చేయించింది. ఎస్పీ డిఎస్పీ సిఎస్పీ ₹1,00,00,000 ఇచ్చిండు, చేయించిండు అంతే. అంటే ఇదంతా ఒక డబ్బుల కోసమే, ఇదంతా డబ్బుల కోసమే పోలీసులు. మరి ఇప్పుడు నిజంగా ఇంత జరుగుతుంది, ఇప్పుడు నిజంగా సమాజం కోసం నిలబడినటువంటి మీ తమ్ముడు ఇప్పుడు విగతి దిగి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? ఎందుకంటే ప్రతిదానికి ఒక రమణారెడ్డి గారు, హరిబాబు గారు చేయించిండు మాకు. ఓకే, ఇక్కడ దాదాపు ముక్త కంఠంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి వాళ్ళ తమ్ముడు ఎవరైతే రాజలింగమూర్తి తమ్ముడు ఉన్నాడు, ఒకసారి చెప్పండి సార్. నిజంగా మీ డిస్కషన్ వచ్చిందా అసలు దీనికి సంబంధించి గత కుటుంబంలో? సార్ ఇచ్చింది సార్. ఇంత ముందు నాతో అన్నాడు కొంచెం ఈ కేసులు ఉన్నాయి, అది నాతో అది చెప్పేది సార్. నిన్నొక్కటి ఇంటికి కొద్దిగా చిన్నగా మనం ఒక పార్టీ లెక్క ఉన్నది అని ఇంటికి వచ్చి నచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకు నిన్న పార్టీ చేసుకుంటారు, మందు తీసుకుంటారు, పోతారని ఒక కక్షతో ప్లాన్ వేసుకున్నారు సార్. ఇవన్నీ ఇంట్లో సార్ ప్లాన్ వేసుకుని ఏంటంటే ఈ పాత కక్షలు ఉన్న వాళ్ళంతా ఒకటే అయిపోయారు అన్నట్టు. ఆయన ఒక 20 మంది 30 మంది ఉన్నారు అన్నట్టు శత్రువులు. వాళ్ళంతా ఒకటే ఏం చేశారంటే వీళ్ళంతా ప్లాన్ వేసుకొని ఈ బుర్ర చంద్రయ్య, రేణుకుంట్ల కోమరయ్య, మన సంజు వాడు ఇంకో వాళ్ళంతా ఇంకోడు ఉండే, వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ప్లాన్ వేసుకున్నారు సార్. ఈ ప్లాన్ వేసుకొని ఏం చేశారంటే హత్యకు ప్లాన్ వేసి ఉండద్దు, మనకు జరిగే ఇలాంటి కబ్జాలు చేసుకున్నా మనం ఏమన్నా చేసుకున్నా మనకు ఎదురుపడతాడు మన పాత ఇవన్నీ అని ఆ ప్లాన్ కొద్ది ప్లాన్ చేశారు సార్.
ప్లాన్ చేసుకొని సాయంత్రం పూట ఇక్కడ నుంచి 5:30కి ఇంటికి పోయిందండి. ఇంటికి పోయిన తర్వాత 1 వరకు ఫోన్ వచ్చిందండి, చనిపోయారు, అతి దారుణంగా నరికి చంపారు సార్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళు మామూలుగా మన కడప గుండాలతో నరికి విపరీతంగా చూస్తే ఇక్కడి వాళ్ళు కాదు, పేరుకు వాళ్ళు పాత కక్షలు తీసి అలా పెట్టారు. అది చేసిన వాళ్ళు వేరే వాళ్ళు. అవి పాత కక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముందే ప్రీ ప్లాన్ గా వాళ్ళ వల్ల పెట్టారు. మేము మీ వెనక ఉండి మేము నడిపిస్తాం, మేము ఇడిపిస్తాం, మీకు ఏమన్నా వెనక ముందు ఉంటే మేము ఇడిపిస్తాం అని ఏం చేశారంటే వాళ్ళని అట్లా నిలబెట్టారు అన్నట్టు. మీరే దోషిగా నిలబెట్టి ఏం చేశారు అంటే కడప వాళ్ళ మీరే శత్రువులను పెట్టి చేయించి వాళ్ళని తప్పించారు. ఒక ఆటోల ప్లాన్ కొద్ది చీకట్ల వాళ్ళు. మా అన్నయ్యని ఏం చేశారు అంటే ఫస్ట్ ఇంటికి వస్తా అంటే ఒక అతను ఏం చేసినట్టు ఈ అడ్రస్ ఎక్కడ అడిగిండట. అడ్రస్ ఎక్కడున్నా అడిగిన తర్వాత ఏం చేసిండు, అడ్రస్ అడగంగానే ఏం చేసిండు, కూడా కంతలో పొడిచిండట. ఒక అతను చెప్పింది నిన్న ఆటోలు వచ్చిరట వాళ్ళు 5 మన మాస్కులతో వచ్చిరు అన్నట్టు, మంకీ క్యాప్ తో మాస్కులతో వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేసిరంటే అన్నయ్యను ఏంటంటే ఒక అతను ఏం చేసిందంటే ఆ మంకీ క్యాప్ తోని ఈ అడ్రస్ ఎక్కడని అడిగి కొంచెం చీకట్లో తీసుకుపోయిండట. కరెంట్ వెళ్తుండే ఏముండదు అన్నట్టు చెట్టు కాడికి తీసుకుపోయినా ఏం చేసినా ఆఫ్ చేసిన తర్వాత ఏం చేసిండో కూడా ఇలా వెళ్ళి పొడిచిన కింద పడిపోయిన తర్వాత మన కొబ్బరి బొండల కత్తులతో విపరీతంగా నరికి చంపిస్తారు. అన్నీ ఒక 5 నిమిషాలు పానం పోయింది, నోరు అప్పుడే చనిపోయిన తర్వాత ఆటోలో వారిపోయారు. తర్వాత పోలీసు వాళ్ళు మీ ఎంక్వైరీ చేయాలి, ఎవరైనా తెలియదు అంతకులు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తారు అది అని బాగా గొడవ చేసిరు. మేము గొడవ చేసిన తర్వాత ఏం చేసిరు, అంతకులు మేము కనుక్కుంటాం, ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తావు అది ఇది అని ఒకటి వేసిన తర్వాత రాత్రి 10 గంటలకు వాళ్ళు వచ్చి లొంగిపోయారు అని మా అన్నయ్యకు మామూలుగా అక్కడ మామూలు వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా ధైర్యం చేయలేరు, వీళ్ళకు సపోర్ట్ చేసిరు. వాళ్ళు సపోర్ట్ చేసి మీరు ఉండుర్రి, మేము ముందు ఉంటాం, మేము దోషులుగా మీరు ఉండుర్రి మేము అని ఏంటంటే ఒకటి చెప్పింటాన్ని. పెద్దవాళ్ళు వస్తాం, రమణారెడ్డి ఉన్నాడు, చంద్రేన బుర్ర కొమరాయ్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు. కనీసం మా అన్నకు ఒక 20 మంది దాకా ఉన్నారు సార్. వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు ఉండి ఏం చేసిరు అంటే నడిపించారు అన్నట్టు, ఎంత కథ నడిపించారు, ప్లాన్ కొద్ది వేయించారు అన్నట్టు. నేను మన ఇంటికాడ చిన్నగా మనం పార్టీ జరుపుకున్నాం, ఇంత మందు తాగుతాడు తింటాడు, ఇంటికి వచ్చేటప్పుడు దీన్ని మర్డర్ చేయండి అని ఒకటి ప్లాన్ కొద్ది వేసుకున్నారు అన్నట్టు. ఇదంతా చేసుకొని ప్లాన్ చేసిరన్నారు సార్. ఇది తెచ్చుకొని చిన్న పిల్లలు వాళ్ళకు ఏమో ఆయన నిజాది కూరం పోరాడిండి అన్న. ఒకటి చెప్తాను, 1 ఎంపీ సుతుండదన్న ఏదన్నా ఉంటే నన్ను 1 ఛార్జ్కి 10 ఛార్జ్కి 1000 రూపాయలు 2000 ఇరా తమ్మి అంటాడు. నేను కేసులు కోట్లు అని అంటాడు. నేనైతే ఎవరు రూపాయి తీసుకొని నా ఇంటికి ఎవరైనా పేదవాళ్ళు వచ్చినా కానీ నేను వాళ్ళకి న్యాయం చేస్తా. వాళ్ళకి ఏమన్నా ఉంటే నాకు సానుభూతి, నీకు వాళ్ళకి ఎవరన్నా మాట్లాడకుంటే నేను తీసుకొచ్చి మాట్లాడతా అనేది ఒకటి నాకు చెప్పేవాడు ఎప్పుడైనా కానీ. మనకి ఎవరు సమ్మద్దు, పాపం సొమ్మద్దు, వాడు కూడా 200 కోట్లు సంపాదించుకున్నాడు, మనకు రూపాయద్దు, మనం బతకడానికి మనం నిర్జాతిగా బతకాలి అంతే, మనం కష్టపడి బతికిన వాళ్ళని ఒకటి ఎప్పటికీ చెప్పేవాడు. నాకు చూతా నిన్న నాతో మంచిగా బతికింది, మీరు మంచిగా బతికి పని చేసుకోండి, మందు తాగకుండి ఆరోగ్యంగా ఉండి. ఆయన మందు సుధా తాగాడు సార్, మందు సుధా తాగాడు. ఇప్పుడు చాలా మంది మంచిగా ఉంటాడు, చాలా చదువుకున్నాడు, తెలివి కల్లోడు, అన్ని తెలిసిన వాడు. ఏం చదువుకున్నాడు ఆయన 10th దాకా ఇంటర్ చేసిండు సార్. ఇంటర్ చేసిండు ఇప్పుడు LLBకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన సపోర్ట్ మంచిగా ఉన్నారు సార్. దీని దోషులను ఖచ్చితంగా శిక్షించాలా. ఇలాంటి హత్య ఇప్పుడు జరగద్దు. ఇలాంటి నాకు ఇలా పిల్లలు అనాథలు కావద్దు, చాలా ఇబ్బంది పడుతుంది. అలా జరగాలి. వేసేసారు, వేసేసారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎవరైతే సమాజం మంచిగా ఉండాలని చెప్పి ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు ఒక భవిష్యత్తు లేదన్నటువంటి సంఘటన చెప్తుంది. అంటే ఇక్కడి నుండి దాదాపు ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఇంట్లో ఒక ఫంక్షన్ కు వచ్చిండు, ఇంట్లో పండుగ చేసుకున్నటువంటి సమయంలో భోజనం చేసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక రెక్కి నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళ ఇంటి మలుపు తిరిగేటువంటి క్రమంలోనే అక్కడ చీకట్లో కంటే ఒక స్ట్రాటజికల్ గా కొంతమంది వచ్చి ఒక అతను అడ్రస్ కోసం అడిగి వచ్చి అడ్రస్ ఎక్కడని చెప్పి అడిగిండు. కానీ దాన్ని వ్యూహాత్మకంగా చీకట్లోకి తీసుకెళ్లి అక్కడ అంటే ఎవరికి కనిపించకుండా ఫస్ట్ ముందు తల మీద పొడిచాడని చెప్పి అంటున్నారు. ఇది ఒక ప్రొఫెషనల్స్ మాత్రమే చేశారు. ఇక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంత దారుణంగా చంపేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఆ మర్డర్ చేసినటువంటి టీం వేరే ఉంది, ఇక్కడ లొంగిపోయినటువంటి టీం వేరే ఉన్నది. ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడైతే లొంగిపోయిన తర్వాత మేము బయటకు తీసుకొచ్చే బాధ్యత మాదని చెప్పి కొంతమంది భరోసా ఉండి పెద్దల హస్తంతో ఇదంతా జరిగినట్టుగా చెప్తున్నారు. ఇంకోసారి ఇట్లాంటి కడుపు కోత కూడా ఏ కుటుంబానికి రావద్దంటే మాత్రం నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. నీ
సిబిసిఐ తోటి ఎంక్వైరీ చేయించాల్సింది. ఆ నిందితులు అసలు దోషులు ఎవరో పట్టించుకోవాలి, దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలని చెప్తున్నారు. ఇదే భూపాలపల్లి నియోజకవర్గంలో మళ్ళీ ఇలాంటి హత్యలు, రాజకీయ హత్యలు ఇదే మొదటిది కావాలి, ఇదే చివరిది కావాలన్నట్టు ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా భూపాలపల్లి జిల్లా ప్రజలు ముక్త కంఠంతో ఎన్ని సమస్యలు ఉన్నా దానికి ఒక పరిష్కారం ఉంటుంది, కానీ హత్యలు పరిష్కారం కాదన్నటువంటి ఒక సూచన చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నట్టు ఒక డిమాండ్ అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. భూపాలపల్లి జంగడి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.